జస్ట్ ఒకసారి ఈ విషయాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఒక చనిపోయిన మహిళ శవాన్ని ఒక బాక్స్‌లో పెట్టి భూమిలో పూడ్చేశారు. తర్వాత ఒక చిన్న కారణం వల్ల ఆ బాక్స్‌లోంచి ఆ శవాన్ని బయటికి తీసినప్పుడు, ఆ మహిళ శవం లేసి కూర్చొని నవ్వితే, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా! ఈ సంఘటన నిజంగానే యూఎస్‌లో జరిగింది. దీని తర్వాత ఆ మహిళ దాదాపు 47 ఏళ్ల పాటు సంతోషంగా బతకడం జరిగింది. ఇప్పుడు మీరు విన్న ఈ విషయం గురించి కొద్దిగా బ్రీఫ్‌గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ యూఎస్‌లో 1915లో ఎస్సీ విలియమ్స్ అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేవారు. ఈ మహిళ అక్కడ చుట్టుపక్కల ఉండేవారితో ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. కానీ ఈ మహిళకు మూర్ఛ వ్యాధి అని ఒక జబ్బు ఉండేది. అయితే సడన్ గా ఒక రోజు ఈ మహిళ మూర్ఛ వ్యాధితో చనిపోయింది అనుకొని ఆమె బంధువులు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఈమెను తీసుకెళ్లి ఒక బాక్స్ లో పెట్టి భూమిలో గుంతదవ్వి బూడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విలియమ్స్ గారి అంత్యక్రియలు జరిగే సమయంలో వీరి సిస్టర్ గారు అక్కడ లేరు. వీరి సిస్టర్ గారు కొద్దిగా లేట్ గా రావడం వల్ల ఈమెకు చివరి చూపు దక్కలేదని చెప్పి ఆ గుంతను మళ్ళీ దవ్వి ఆ బాక్స్ లోంచి విలియమ్స్ గారిని అయితే బయటికి తీయడం జరిగింది. అప్పుడే విలియమ్స్ గారు బాక్స్ లోంచి లేచి కూర్చొని చుట్టూ నవ్వడం మొదలు పెట్టారు. అది చూసిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు ఎటువైపు అటు పారిపోయారు. ఈ సంఘటనలో నిజానికి విలియమ్స్ గారు చనిపోలేదు. మూర్ఛ వ్యాధితో వాళ్ళు స్పృహ కోల్పోయి అక్కడే పడిపోవడం జరిగింది. దీన్ని చూసి ఆమె చనిపోయారు అనుకుని ఈ విధంగా అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇక్కడ మీరు విలియమ్స్ గారి ఫోటోని పైన చూడొచ్చు. ఈమె ఈ సంఘటన తర్వాత మరో 47 ఏళ్ల పాటు సంతోషంగా జీవించడం జరిగింది. కాబట్టి ఈ విషయం ద్వారా నేనైతే మీ అందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటాను. ఎవరైనా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి పల్స్ రేట్ గానీ, హార్ట్ బీట్ గానీ, శ్వాస గానీ చూసి డిసైడ్ చేసుకోండి. మీరు కళ్ళతో చూసి ఈ మనిషి చనిపోయాడని అయితే డిసైడ్ చేయొద్దు. ఇలా చేయడం వల్ల బతికున్న వాళ్ళం కూడా మనం బూట్ చేసిన వాళ్ళం అవుతాం.